అంతర్జాతీయ ప్రాముఖ్యత ఇచ్చింది. సరే, జూన్ 21 మన 21 తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. యోగా అనేది కేవలం ఒక శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కాదు. అన్ని రకాల మనిషి సమగ్రమైన పరిపూర్ణత సాధించాలంటే యోగా అనేది చాలా అవసరం. అది కేవలం ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన అంశం మాత్రం కాదు. చాలామంది అనుకుంటారు యోగా ఎక్సర్సైజ్ అనుకుంటారు. భగవద్గీతలో చెప్తారు, యోగా కర్మసు కౌశలం ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పనిలో ధ్యానాన్ని కేంద్రీకరించి దృష్టి పెట్టి నైపుణ్యంగా ఎక్సలెన్స్ అంటే ప్రతి దాంట్లో ఇతరులు ఎవరో చేయలేని విధంగా చేసి చూపించడం యోగా అంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో యోగా ఉన్నట్టు లెక్క. మహిళా సోదరి మనలో చేసే వంటలో కూడా చిత్తశుద్ధి లేకపోతే అది